ఇండియా టీ20 టీం తరువాతి కెప్టెన్ ఎవరు? ఈ చిక్కుముడిని విప్పుదాం. కెప్టెన్సీ విషయంలో బీసీసీఐ వేసిన ప్లాన్ పూర్తిగా బిడిసిగొట్టింది. ఇప్పటి కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్కి 35 ఏళ్లు. 2026 వరల్డ్ కప్ బహుశా తన చివరి టోర్నమెంట్. దీంతో టీం మేనేజ్మెంట్కు పాత సమస్యే మళ్లీ కొత్తగా మొదలైంది. టీంను నడిపించే సత్తా ఉన్న ఆటగాడు శుభ్మన్ గిల్ అని సెలెక్టర్లు గట్టిగా నమ్మారు. చూస్తుండగానే గిల్కి కీలక బాధ్యతలప్పగించారు. చాలా ఫాస్ట్గా ప్రమోట్ చేశారు. ఈ మధ్యకాలంలో ఏ ఆటగాడికి దొరకని భరోసా, భద్రత గిల్కు మేనేజ్మెంట్ ఇచ్చింది. ఇంత సపోర్టున్నా గిల్ పర్ఫార్మెన్స్ మాత్రం అంచనాలను అందుకోలేకపోయింది. నమ్మకానికి, ఫలితానికి మధ్య తేడా చూడండి. 15 ఇన్నింగ్స్లో చేసింది 291 పరుగులే. సౌతాఫ్రికాతో సిరీస్లో ఫెయిల్ అవ్వడంతో ఇక ఈ ప్రయోగానికి ఫుల్ స్టాప్ పెట్టారు. గిల్ ప్లాన్ వర్కౌట్ కాలేదు. మరి ఇప్పుడున్న మిగతా ఆప్షన్స్ ఏంటి? అక్షర్ పటేల్ ఒక ఆప్షన్. కానీ ఐపీఎల్ కెప్టెన్సీ అంతర్జాతీయ స్థాయికి సరిపోతుందా? సంజు శాంసన్కి ఐపీఎల్లో మంచి రికార్డుంది, కానీ ఇంటర్నేషనల్ లెవెల్లో కెప్టెన్సీ చెయ్యలేదు. జస్ప్రీత్ బుమ్రా జట్టులో సీనియర్, అందరూ గౌరవిస్తారు. కానీ వర్క్లోడ్ సమస్య చాలా పెద్దది. ఇక మిగిలిన ఒకే ఒక్క ఆప్షన్ హార్దిక్ పాండ్యా. వద్దనుకున్న ప్లేయర్నే మళ్లీ పిలవాలి. గత ఏడాదికి ఇప్పుడికి పాండ్యాలో చాలా మార్పు వచ్చింది, ముఖ్యంగా ఫిట్నెస్ విషయంలో. ఇప్పుడున్న ఆప్షన్స్లో కెప్టెన్గా పాండ్యాకే ఎక్కువ అనుభవం ఉంది, చాలా క్లియర్. ఫిట్నెస్, ఫామ్ అన్నింటినీ సరిచేసుకున్నాడు. ఇప్పుడు పాండ్యా ఫుల్ ఫోకస్డ్. మిగతా ప్లాన్స్ అన్నీ ఫెయిల్ అవ్వడంతో పాండ్యాను తిరిగి తీసుకురావడం తప్ప వేరే దారి లేదు. మరిది మేనేజ్మెంట్ వేసిన మాస్టర్ ప్లానా, లేక తప్పనిసరి పరిస్థితుల్లో తీసుకున్న నిర్ణయమా?